ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవ్వరికీ తెలియదు. గ్రామాల్లో అయితే దీపమే దిక్కు. నగరాల్లోనే అప్పుడప్పుడు అక్కడక్కడ కరెంట్ ఇచ్చేవారు. ఇది ఒకప్పుడు భారతదేశ పరిస్థితి. కానీ ఈరోజు అదే భారతదేశం ప్రపంచానికి చెప్తుంది, మనం కరెంటు మాత్రమే తయారు చేయడం కాదు, భవిష్యత్తు కూడా తయారు చేస్తున్నామని. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నా పేరు సుమంత్ అండ్ ఐ వెల్కమ్ యూ టు బ్రాండ్ న్యూ తెలుసుకుందాం సిరీస్. ప్రపంచంలో జరిగే చాలా విషయాలను ప్రతిరోజు ఒక వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందు రోజుల్లో మన దేశానికి కావలసిన కరెంట్ అంతా ఎక్కువగా బొగ్గుతోనే వచ్చేది. ఫ్యాక్టరీలు, రైళ్లు, నగరాలు అన్నింటికీ కరెంట్ కావాలి. కానీ అప్పట్లో సోలార్ కానీ విండ్ టర్బైన్స్ కానీ పెద్దగా లేవు. అందుకే బొగ్గు పవర్ ప్లాంట్లు ఎక్కువగా కట్టారు. కరెంటు వచ్చింది కానీ కాలుష్యం కూడా పెరిగింది. గాలి, నీరు, ఆరోగ్యం ఇలా అన్నీ కాలుష్యం అవుతూ పోయాయి. 2014 తర్వాత పెద్ద మార్పు వచ్చింది. ప్రభుత్వం అనుకుంది ఇలాగే బొగ్గుపై నడిస్తే భవిష్యత్తు బాగుండదు అని. అందుకే అప్పుడు సోలార్ మీద, విండ్ టర్బైన్స్ మీద ఫోకస్ పెట్టారు. తీర ప్రాంతాల్లో విండ్ టర్బైన్స్ రావడం మొదలయ్యాయి. ఎడారుల్లో పెద్ద పెద్ద సోలార్ పార్క్. ఇది జస్ట్ ఎలక్ట్రిసిటీ కోసమే కాదు, పిల్లలకు శుభ్రమైన గాలి ఇవ్వడం, మంచి ఫ్యూచర్ని ఇవ్వడం కోసం మొదలైన ఒక ఆలోచన. ఈరోజు మన భారతదేశం ఒక పెద్ద మైలురాయి దాటింది. మొత్తం కరెంటు సామర్థ్యం 500 గిగావాట్లకు పైగా వెళ్ళింది. ఇక్కడ గ్రేట్ న్యూస్ ఏంటంటే ఇందులో సగానికి పైగా అంటే 50% కరెంటు బొగ్గుతో కాకుండా సోలార్, విండ్ టర్బైన్స్, హైడ్రో లాంటి శుభ్రమైన వనరుల నుంచి వస్తుంది. అంటే రిన్యూవబుల్ ఎనర్జీ నుంచి వస్తుంది. దీనివల్ల మన ఎన్విరాన్మెంట్కి ఎలాంటి హాని జరగదు. ఇళ్ల మీద సోలార్ ప్యానెల్స్, ఎడారుల్లో పెద్ద పెద్ద సోలార్ పార్కులు కనిపిస్తున్నాయి. విండ్ టర్బైన్స్ కూడా చాలా చోట్ల తిరుగుతున్నాయి. జస్ట్ 1 ఇయర్లోనే 48 గిగావాట్ల రిన్యూవబుల్ ఎనర్జీ సైడ్ షిఫ్ట్ అయ్యాము. ఇది మన దేశానికి చాలా పెద్ద మూవ్. ఇంకా మనం పూర్తిగా బొగ్గును వదలలేకపోయాం. 50% మన డిపెండెన్స్ ఇంకా బొగ్గు పైనే ఉంది. ఎందుకంటే సోలార్ కరెంట్ రాత్రి ఉండదు, విండ్ టర్బైన్స్ గాలి ఉన్నప్పుడే తిరుగుతాయి. అందుకే ఇప్పుడు బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ మీద పనిచేస్తున్నారు. పెద్ద పెద్ద బ్యాటరీస్, స్మార్ట్ గ్రిడ్ సిస్టమ్స్ వస్తున్నాయి. మరి రేపటి లక్ష్యం ఏంటి? నెట్ జీరో. మన దేశం ఒక పెద్ద డెసిషన్ని తీసుకుంది. 2070 నాటికి నెట్ జీరో కావాలి అని. అంటే మనం ఎంతైతే ఇప్పుడు కాలుష్యం చేస్తున్నామో అంతే కాలుష్యాన్ని మళ్ళీ తగ్గించడం. అంటే మనం చేసే కాలుష్యం వల్ల ఎన్విరాన్మెంట్కి ఎలాంటి నష్టం జరగనంత తగ్గించడం. ఇక్కడ ఇంకొక టార్గెట్ ఉంది. 2030 నాటికి బొగ్గు యూజ్ చేయకుండా 500 గిగావాట్ల కరెంట్ మనము రిన్యూవబుల్ ఎనర్జీ త్రూ ప్రొడ్యూస్ చేయాలి. సోలార్, విండ్ టర్బైన్స్, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నీ దీనిలో భాగమే. ఇది కేవలం ప్రభుత్వం యొక్క పని మాత్రమే కాదు, ఇది మనందరి పని. మనం కూడా కరెంటు వృధా చేయకుండా కాపాడాలి. ఒకప్పుడు చీకట్లో ఉన్న మన దేశం ఈరోజు ప్రపంచానికి దారి చూపిస్తుంది. భారతదేశం ఇప్పుడు లైట్లు వెలిగించడమే కాదు, కోట్ల మంది ఫ్యూచర్ని కూడా వెలిగిస్తుంది.